సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఒక ఆధ్యాత్మికవేత్త మీరు, అలాగే ఒక వెజిటబుల్ థెరపిస్ట్ కూడా, రెండు డ్యూయల్ రోల్స్ ని ప్లే చేస్తుంటారు. మీకు వచ్చే కాల్స్ మాక్సిమం ఏమొస్తాయి? దైవానుగ్రహం ఎలా పొందాలనే కాల్స్ ఎక్కువ వస్తాయా? ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటం ఎట్లాగానే కాల్స్ ఎక్కువ వస్తాయా? హెల్త్ మీద ఎక్కువ వస్తాయి. హెల్త్ ఎక్కువ వస్తాయి. అండ్ దాని సక్సెస్ రేట్ నెక్స్ట్ లెవెల్ కదా. అల్టిమేట్ స్టాండర్డ్ అంటే సనాతనం అని చెప్పుకోవచ్చు, ధర్మం అని చెప్పొచ్చు, వేదం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి మన జీవన విధానంలో ఉన్నాయి. మనం కొత్తగా బయట నుంచి ఏదో ప్రాసెస్ చేసి ఏమీ ప్రాసెస్ చేయక్కర్లేకుండా ఉన్నది ఉన్నట్టు తీసేసుకుంటూ ఈజీ. ప్రకృతిలో సకల జగత్తులు ఒక్క మనిషి తప్ప ఏ జీవి ప్రాసెస్ చేస్తుంది? మనమే ప్రాసెస్ మీద దృష్టి పెట్టి దీంట్లో ప్రోటీన్ ఎంత ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంది, ఫ్యాట్స్ ఇవన్నీ ఆలోచిస్తాం. ఏ జీవి ఆలోచించదు అసలు. యాక్చువల్గా అయితే దానికి ఆలోచించకపోయినా అది జానే సుఖంగా హాయిగా బానే ఉంది. ఆలోచించడం వల్ల దాంట్లో మెలకువలు ఎక్కువ తెలుసుకోవడం వల్ల ఇబ్బందులు మనకే ఎక్కువ వస్తాయి. చదువు ఎక్కువ అయితే కాకరకాయ కీకరకాయ అన్నట్టు. రైట్. ఇప్పుడు ఇలా అనడానికి గల కారణము, అవి ఏమీ తెలుసుకోకుండా చాలా చక్కగా ఆరోగ్యవంతంగానే ఉంటున్నాయి. అన్ని తెలుసుకుని మనం క్యాన్సర్ లాంటి భయానకమైనటువంటి రోగంతో ఇబ్బంది పడుతున్నాం. అదే క్యాన్సర్స్, రకరకాల క్యాన్సర్స్ అసలు ఎట్లా బలిగొంటుందో మనం నోట్తో చెప్పలేము అది కదా. చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం క్యాన్సర్. ఏ క్యాన్సర్ అయినా, క్యాన్సర్ ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్ అనేది కొన్ని కేసెస్ అయితే, కొన్ని క్యూరబుల్ కూడా ఉన్నాయి. బట్ క్యాన్సర్ ని జయించడానికి వెళ్ళేటటువంటి ఆ జర్నీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ మచ్ పెయిన్ఫుల్. అంత కీమోథెరపీస్ కనుక వెళ్తే బ్లడ్ లో యాసిడ్ ఎక్కించడం అంటే ఎంత పెయిన్ఫుల్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ కదా. క్యాన్సర్ ని జయించే పద్ధతి ఉందా అసలు వెజిటబుల్ థెరపీ? మనకి ఏ సమస్య వచ్చినా సమస్య పరిష్కారం అనే పదం ఉంది. సమస్య ఉన్నప్పుడు పరిష్కారం అనే పదం ఉంది. ఇక్కడ సమస్య ఉంది, ఇక్కడ పదం ఏదీ లేదు. ఇది పరిష్కారం. ఏంటి పరిష్కారం? శాశ్వత పరిష్కారమా, టెంపరీగా? సమస్య తాత్కాలికమైనదా, బలమైందా? సింపుల్గా వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, దగ్గు, జలుబు, ఇలాంటివన్నీ పోతాయి. సింపుల్. దానికి చిట్కాలు, దానికి పెద్దగా ఎఫర్ట్ ఏం పెట్టట్లేదు. కానీ కొన్ని అతి దారుణమైనటువంటి, మనం 2023లో మాట్లాడుకున్నాం. 2024, 25, 26లో ఇంటికి 1, 2 క్యాన్సర్ కేసెస్ బయటపడతాయి. అందరి ఒళ్ళలోనూ, నాలో కూడా సెల్స్ ఉంటాయి. కానీ నా జీవన విధానం బాగున్నంత వరకు అవి నన్ను ఏమి ఇబ్బంది పెట్టవు. క్యాన్సర్ అనేది ఒక కర్మ. మనం చేస్తున్నది సత్కర్మ అయినప్పుడు క్యాన్సర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. నేను చేస్తున్నది దుష్కర్మ అయినప్పుడు అనుకుంటాంగా, ఈ రోగం ఎందుకు వచ్చి, ఏ కర్మ ఏంటో, నా కర్మ ఎలా అయింది అనుకుంటాం. అంటే మనం చేసిన కర్మ. అయితే కొంతమంది అంటారు, ఏమంటే మాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, పొద్దున్న లేస్తే దేవతారాధన చేస్తూ ఉంటారు మా వారు, ఆయనకి ఎందుకు వచ్చిందండి క్యాన్సర్? దేవత ఆరాధన, దానికి ఒక సమయం, వృత్తే దైవము. మనం ప్రకృతిలో ఏ జీవైనా సరే దేవుడు దండం పెట్టడం చూసామమ్మా? తను తీసుకున్న జన్మకి ఆ పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది తప్ప ప్రత్యేకంగా కాదు. ఇక్కడ మనిషిగా మనం జన్మ తీసుకున్నప్పుడు ఆరాధన, దేవత ఆరాధన. ఏంటి ఆరాధన? కోరికలతో ఆరాధన. నాకు ఇది కావాలి, అది కావాలని. ఏ జంతువు కూడా నాకు ఇది కావాలని అడగదు. దానికి తగ్గట్టుగా, అంటే ఇప్పుడు అది కూడా మనం చేసుకున్న కర్మకి ఈ ఇన్కార్నేషన్, ఈ బాడీని విడిచిపెట్టి ఒక కుక్కగా జన్మ తీసుకుంటాను. దాన్ని తక్కువ టైం పీరియడ్, ఎంత బ్రీతింగ్స్ మీద ఆడితే 27-30 years అంతే. అంటే నేను చేసిన కర్మకి ఆరోపాన్ని తీసుకున్నాను. అది నేనే. మళ్ళీ అది ఇక్కడ
విచక్షణ ఉంది, జ్ఞానం ఉంది, చెయ్యకూడని పనులు చేయడం ద్వారా ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడ వేరే దారి లేదు, ఆలోచన లేదు. ఆ 30 ఏళ్ళు లేకపోతే ఆ భగవంతుడు ఏ యాక్సిడెంట్ ద్వారానో ప్రకృతి వైపరీత్యాల ద్వారానో ప్రాణాన్ని విడిచిపెట్టాలి తప్ప సూసైడ్ చేసుకుందాం, ఎవరినైనా ఈ ఉండవు. అదే ఇప్పుడు ఇక్కడ కూడా వాటికి వాళ్ళ నేచర్ని విడిచి మన ఇళ్లలో పెట్టే ఫుడ్ వల్ల అవి కరుస్తాయి. అవి తినే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆ జీవిగా జన్మ తీసుకున్నప్పుడు దాన్ని కూడా మనం పాడు చేస్తున్నాం. కానీ అది స్వతహాగా నేచర్ని పాడు చేయదు. నేచర్లో అది ఉండదు, అది నేచర్ అనుసరిస్తుంది. మనం ఇక్కడ నేచర్కి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. నీ భర్త ప్రతిరోజు పూజలు చేస్తాడు, ప్రతిరోజు ఇవన్నీ, అంటే ఎక్కడో ఒక కర్మ జరిగింది, అది సమయపాలన లేకపోవడం, పూజల మీద ఎక్కువ దృష్టి పెట్టేయటం. దేహం ఇచ్చాడు, దేహమే దేవాలయం, లోపల ఉన్నటువంటి జీవుడే దేవుడు అన్నప్పుడు ఆయనకి ఏ సమయానికి ఏమి ఇవ్వాలి, అది ఇవ్వకుండా ఇప్పుడున్నారమ్మా. కార్తీక మాసంలో స్వాములు విపరీతంగా భజనలు చేస్తారు, సాయంత్రం పడి పూజ అని చేస్తారు. నేను చాలా మందికి చెప్పా, అర్ధరాత్రి 11:30-12 గంటలకి మనం చేసాం, మన ఎపిసోడ్ కూడా చేసాం. అప్పుడు వడి చేస్తారు, విపరీతమైనటువంటి అల్ప ఆహారం విపరీతంగా పెట్టేస్తారు. ఆ అల్పంగా ఉండాలి కదా, వాడికి ఒక గ్లాసుడు పాలు తాగేస్తే వాడు రేపు పొద్దున చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ మనం పెట్టేటువంటి వడలు, పూరీలు, ఉప్మాలు ఇవన్నీ తినేస్తే వాడికి ఏమవుతుంది, డైజెషన్ అవుతుంది. మరి మీరు విపరీతంగా భగవంతు ఆరాధన చేశారు, మరి ఎందుకు సమస్య వచ్చింది? అయ్యప్ప స్వామి రక్షించలేదు, నెపం అంతా మళ్ళీ ఆయన మీద వేస్తా కదా, మనలో ఇబ్బంది జరుగుతుంది. అంటే మనం ఇక్కడ ఆహారపు అలవాట్లు, ఈ ఎసిడిక్ నేచర్, ఈ గ్యాస్ట్రిక్, ఇవి మనకి క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి. ఇప్పుడు గ్యాస్ట్రిక్కే కదా అని అశ్రద్ధ చేస్తే రేపొద్దు క్యాన్సర్ అవుతుంది. గ్యాస్ కూడా క్యాన్సర్ పరిణితి చెందుతుంది. అల్సరు, గ్యాస్ అల్సరు, పెప్టిక్ అల్సరు, క్యాన్సర్ అక్కడే ఒక పుండు పడుతుంది, అది క్యాన్సర్ పుండుగా మారిపోతుంది. అక్కడ ఉన్నటువంటి సెల్ విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల శరీరం రోగగ్రస్తం అవుతుంది. సో క్యాన్సర్, యు నేమ్ ఎనీ క్యాన్సర్, అది క్యాన్సర్ క్యూర్ చేసుకోవాలంటుంటే ఏమైనా ఉందా? వెజిటబుల్ 100% జీవన విధానాన్ని మార్చేసుకోవటం. ఈ సమస్యకి ప్రధానమైనటువంటి కారణం డైజెషన్ ఇష్యూను మెరుగుపరుచుకోవటం. మనం నేను ముందు నుంచి చెప్తున్నాను, క్యాన్సర్కి చెక్ పెట్టే పదార్థాలు ఫస్ట్ నిమ్మకాయ, బూడిద గుమ్మడికాయ, పైనాపిల్. ఈ మూడిట్లో కూడా ఉన్నది హై కాస్మిక్ ఎనర్జీ. మనకి నిమ్మకాయకి పైనాపిల్కి ఒకే పోలిక ఉంటుంది. ఏంటా పోలిక? ఎల్లో కలర్, విటమిన్ సి. బూడిద గుమ్మడికాయలో హై కాస్మిక్ ఎనర్జీ, అది తెల్లగా ఉంటుంది, కానీ అందులో కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అది ఎసిడిక్ నేచర్ ని ఆల్కలైన్ చేస్తుంది. నిమ్మకాయ తొక్కలో ఆ ఉన్నటువంటి ఎల్లో కలర్ కణజాలాన్ని, అంటే నేను ప్రాణిక్ హీలింగ్ పరిభాషలో మాట్లాడితే, ఎక్కడైనా ఒక సెల్ డ్యామేజ్ అయితే పునరుత్పత్తి వ్యవస్థని మెరుగుపరుస్తుంది. అది పాజిటివ్ సెల్ని వృద్ధి చెందుతుంది, నెగిటివ్ కాదు. క్యాన్సర్ ఉన్న వాళ్ళు మాంసాహారాన్ని, నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ వృద్ధి చెందుతుంది. వీళ్ళు ఏం చేస్తుంటారు, కీమో చేసి మళ్ళీ తినేస్తుంటారు. కీమో చేయటం అంటే ఏంటి, సెల్స్ ని డెడ్ చేయటం. అది పాజిటివ్ సెల్స్ డెడ్ అవుతాయి, నెగిటివ్ సెల్స్, క్యాన్సర్ సెల్స్, మంచి కణాలు కూడా డెడ్ అవుతాయి. దీన్ని మళ్ళీ బాడీని బిల్డ్ చేసుకోవడం కోసం త్వరగా రావాలంటే మళ్ళీ ప్రోటీన్, మాంసకృతులు ఎక్కువ ఇచ్చేస్తారు, మళ్ళీ బాడీ బిల్డ్ అవుతుంది, మళ్ళీ బాడీతో పాటు ఇవి కూడా బిల్డ్ అవుతాయి. ఇక్కడ అలా అవసరం లేకుండా కేవలం నెగిటివ్ని, కేవలం క్యాన్సర్ సెల్స్ ని చంపడానికి ఉపయోగపడేది హై కాస్మిక్ ఎనర్జీ. అవి సర్వైవల్ అవడానికి కావాల్సింది వాటికి ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, సెల్స్ వృద్ధి చెందడానికి. కానీ పాజిటివ్ సెల్స్ ఓన్లీ ఎనర్జీ మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, శక్తి. నిమ్మకాయలో హై కాస్మిక్ ఎనర్జీ, హై శక్తి ఉంది. అందులో నెగిటివ్ కావాల్సిన ఎలిమెంట్స్ ఏమీ లేవు. అందుకని నిమ్మకాయని తొక్కతో సహా తీసుకోవడం ద్వారా మన శరీరంలో బాగున్న సెల్స్ వృద్ధి చెందుతాయి, పునరుత్పత్తి, గుడ్ పాజిటివ్ ఎనర్జీ వృద్ధి చెందుతుంది. రెగ్యులర్ గా ఒక 2 నిమ్మకాయలు చిన్న అల్లం ముక్క వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల, అది ఏ స్టేజ్లో ఉన్నా. నా దగ్గర ఒక కేసు వచ్చింది, అంటే నేను సాధారణంగా టెస్టిమోనియల్స్ అవి పెట్టను, వాటి గురించి మాట్లాడను, ఎందుకంటే ఇది జనాల అవేర్నెస్ కోసం. ఆయనకి థ్రోట్ క్యాన్సర్ క్లోజ్ అయిపోయింది, ఫుడ్ పైప్ ద్వారా వెళ్తుంది తప్ప నోట్లో వెళ్ళట్లా. బ్రతకాలి, తీసుకెళ్ళిపోండి, బ్రతికినంత కాలం పైప్తో ఫుడ్ పెట్టండి, ఉంటుంది అంతే. ఇది క్లోజ్ అయిపోయింది, ఇది ఓపెన్ చేయడం ఎవరి వల్ల కాదు. నేనేం చెప్పానంటే, నిమ్మ చుక్క ఒక చుక్క నాలుక మీద వేస్తూ క్యాన్సర్ తగ్గించడానికి బూడిద గుమ్మడికాయ,
వంకాయ, బీరకాయ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి మ్మ్. ఇవి జ్యూసెస్ చేసి పైపులో పోస్తూ ఇక్కడ నిమ్మకాయ నిమ్మకాయ. రసం. ప్లస్ దాంతో పాటు అక్కడ పుండు పడిపోయి ఉంటుంది, క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా, మార్గాన్ని సుగమం చేయడానికి బెండకాయని నవిలించేవాడిని. మ్మ్. జిగురు అది జారుతూ ఉంటుంది, ఇక్కడ దిగదు, అడ్డుపడిపోద్ది, ఆపేస్తుంటది కదా. అందుకని నిమ్మకాయ చుక్కలు వేసుకుని మింగక్కర్లే, అంటే మింగుడు పడదు, పడదలాగో అక్కడ ఉండటమే. ఆ, నాలుక మీద అద్భుతమైన ట్రీట్మెంట్, ఎసిడిక్ నేచర్ ఆల్కలైన్ చేసేసింది ఆయన, ఓపెన్ అయింది, ఆయన హ్యాపీగా ఉన్నాడు. 1.5 year అయింది. పైపు తీసేశారు, వాళ్ళు టెస్ట్కి వెళ్ళారు, షింక్ అయిపోయింది. అంటే నేను ప్రూఫ్ కోసం అయినా చూపించాలి తప్ప నాకు అది అవసరం లేదు, ఇది జరిగింది. వైజాగ్ నుంచి ఫోన్ చేస్తారు, ఆయన ఫుడ్ తిన్నాడు, దాని తర్వాత నార్మల్ పైప్ తీసేశారు, వాళ్ళు మళ్ళీ పెట్ స్కాన్ చేయించారు, 0 క్యాన్సర్. క్యాన్సర్ ఫ్రీ. బా అమేజింగ్. నా దగ్గర పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో ఒక రీసెర్చ్ చేశాను. CA 125 more than 5,236 డైలీ ఫుడ్ ఆపేసి బీరకాయ, వంకాయ, తమలపాకులు, బెండకాయ, సోకుడు బెండకాయ వాటరు, అరటికాయ జ్యూస్ ఇవి ఇచ్చే రోజుకు 300 తగ్గేవి సెల్స్. 10 daysలో 3,000 నార్మల్ అయింది. 15 daysలో పూర్తిగా క్యూర్ అయిపోయింది. CA 125 నార్మల్ రేంజ్కి వచ్చింది. తర్వాత ఆ ట్యూమర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయించి టెస్ట్కి పంపించాం, క్యాన్సర్ ఫ్రీ ట్యూమర్. CA 125 more than 5,000. అమేజింగ్ సార్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు అంటే దానికి ఆ పవర్ ఉంది. పవర్ ఉంది, కాయగూరలకు ఆ శక్తి ఉంది. రైట్. మనం కీమోలు చేయించడం వల్ల శరీరం వీక్ అయిపోతుంది. క్యాన్సర్ ఉంది అని తెలిసిన వెంటనే భయపడకండి. ఫస్ట్ మన దగ్గర హెర్బ్స్ చాలా ఉన్నాయి. పసుపు మన బాడీలో కణజాల నిర్మాణానికి దోహదం చేస్తుంది, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ దాంట్లో ఉన్నాయి. అలానే పసుపు ఎక్కువ తీసుకోకూడదు. మనకి వంటల్లో ఉంది, మనం వండుకునే ప్రతి పదార్థాన్ని ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు పసుపు ఎంత వేస్తున్నారమ్మా? చిటికెడ పసుపు, చెంచాడు కారం. అలా కాదా? అసలు వేయకూడదు, అసలు కారం వాడకూడదు, పసుపు చెంచాడు వేయాలి. కూరలో ప్రాసెస్ అయ్యింది కాబట్టి అది మీకు ప్రమాదం కాదు. చిటికెడు కాదు, 1/2 tablespoon వేసుకోవాలి. ఇక్కడ రెగ్యులర్ గా వండేసుకుని వంటలో వేసుకుంటే పని కట్టుకుని కషాయాలు తాగే స్థితికి వెళ్ళక్కర్లేదు. దాల్చిన చెక్క, దాంట్లో కూడా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మిరియాలు, ఇవన్నీ కూడా మనకి హై కాస్మిక్ ఎనర్జీని కలిగి ఉన్నాయి. సూర్య ప్రాణ శక్తి దాంట్లో ఉంది, మిరియాల్లో ఉంది, పసుపులో ఉంది, నిమ్మకాయలో ఉంది, బూడిద గుమ్మడికాయలో ఉంది. ఇవన్నీ హై కాస్మిక్. ఏ క్యాన్సర్ ఉన్నా కూడా ఇదే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇదే ట్రీట్మెంట్ అంటే ఆర్గానిక్ తగ్గట్టుగా మళ్ళీ మారిపోతుంది. లివర్ అనుకోండి, దొండకాయని సపోర్ట్ ఇస్తుంది, లివర్ కి ఎనర్జీని ఇవ్వాలి. లంగ్ ఉందనుకోండి, మునక్కాని సపోర్ట్ ఇవ్వాలి. బ్లడ్ అయితే, రక్తానికి అయితే మనం కొబ్బరికాయ అంటే బోన్ మ్యారో, రక్తంలో ఎముకలకు సంబంధించి కాబట్టి కాల్షియం. నువ్వులు వాళ్ళకి, నువ్వుల పాలు, కొబ్బరి పాలు, వీటితో మిగతా జ్యూసెస్. దాన్ని బట్టి మెయిన్ ప్రధాన ఇంగ్రీడియంట్ క్యాన్సర్ మన టార్గెట్. అది ఎక్కడైనా సరే నిమ్మకాయ, బూడిద గుమ్మడికాయ, పైనాపిల్, ఇవి కుక్కుడు ఫుడ్స్ అసలు పెట్టకుండా వీటి మీద వెళ్ళిపోతూ పొద్దుట ఈ కషాయాలు, పసుపు, దాల్చిన చెక్క ఇలాంటివి వేసుకుని, మిరియాలు వేసుకుని, మిరియాలు ఎక్కువగా వాడాలి. మనం అందరం పచ్చిమిరకాయలు, ఎండుమిర్చి, ఎర్రకారం మీద ఆధారపడిపోయి మిరియాలను ఏదో జలుబు చేసినప్పుడు తక్కువ, ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు పైన వేసుకునే విధంగా ఉంది. మారితే లైఫ్ స్టైల్ మారితే ఏ క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉన్నా సరే నార్మల్. నా దగ్గర రిపోర్ట్స్ తో సహా ఉన్నాయి. కానీ అవి మీరు అవసరం లేదు, నేనంటే ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. ఇది నేను నా ఓన్ గా నేను చేసుకున్న రీసెర్చ్ నాకు మంచి చేసింది. మీ అందరికి మంచి చేయాలని నన్ను నమ్మండి, రైతుని నమ్మండి. రైతులకు చేతులు జోడించి వేడుకుంటున్నాను, మంచి కూరగాయలు పండించండి, మీరే అద్భుతమైనటువంటి డాక్టర్స్. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. అయితే ఆర్గాన్ కి ఇట్ విల్ డిఫర్. బ్యూటిఫుల్ సర్వీస్. సో డెఫినెట్ గా ఈ గుడ్ డీడ్స్ డెఫినెట్ గా మనల్ని కాపాడతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి మీరేమి చార్జ్ చేయటాలు జనరల్ గా ఏది ఉండదు, నాకు తెలుసు. అద్భుతం సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.